రాష్ట్రంలో రెండో బాసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టినరోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవటానికి ఉదయాన్నే భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. వసంత పంచమి కావటంతో ఆలయ సిబ్బంది ఉదయం 4 గంటలకు శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి అలంకరించిన సరస్వతి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుండి అక్షరాభ్యాసాలకు వచ్చిన భక్తుల కోసం ఒకేసారి సుమారు 600 మంది భక్తులు అక్షరాభ్యాసాలు స్వీకరించే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. విద్యా సరస్వతి మళ్ళీ వీణా పుస్తకధారిణి అందరికీ వసంత పంచమి మహోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ విద్యాదాత్రి జ్ఞానదాత్రి అయిన అమ్మవారి యొక్క వసంత పంచమి మహోత్సవాలు అతి వైభవంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం శంభుగిరిపై వేంచేస్తున్న అమ్మవారి యొక్క ఉత్సవాలు ఆరంభమై ఉదయం 4 గంటలకే విశేష పంచామృతాభిషేకం చేసే శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారి కార్యక్రమం అయితే జరిగి అమ్మవారికి వజ్ర పుష్ప సమర్పణ విద్యాశంకర సమితి పద్ధతి నిర్వహించబడి ఇప్పుడు లక్ష పుష్పార్చన కార్యక్రమం 11 గంటలకు 56 రకాల మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన కార్యక్రమం విద్యార్థులకు దర్శనం 3 గంటలకి శారదా వైదిక స్మార్త విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి కరకమలములచే జయపట్టాత్మోత్సవ కార్యక్రమం సాయంకాలం 5 గంటలకు శ్రీచక్ర పూజ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా భక్తులు అమ్మవారిని దర్శించి ధరించాలని, అలాగే దేవాలయ కమిటీ పక్షాన ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాన్ని భుజించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.